సార్ ఇక్కడ సెక్యూరిటీ విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోలేదా? రో పార్టీ కానీ లేకపోతే రోడ్డు క్లియరెన్స్ వెహికల్స్ ముందెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది కానీ ఆయన చుట్టూ ఉండాల్సినటువంటి సెక్యూరిటీ విషయంలో కానీ, ఎందుకంటే Z+ కేటగిరీ భద్రతలో ఉన్నారంటే ఎప్పుడు ఏ క్షణమైనా ఎలాంటి ప్రమాదమైనా జరిగే అవకాశం ఉంటుందని అర్థం. అది ఈ రోజు Z+ కేటగిరీ అని చెప్పి వాళ్ళు కొన్ని వేల మంది పోలీసుని తీసుకురావడం కానీ సెక్యూరిటీ వాళ్ళని తీసుకురావడం కానీ జరిగింది. నేను మరలా కూడా చెప్తా ఉన్నాను, మీరు వీడియో విజువల్స్ అన్ని కూడా ఒకసారి పరిశీలించవచ్చు. ఎవరైనా కూడా మొత్తం అందరూ కూడా జనాలని రెస్ట్రిక్ట్ చేయడానికి, జనాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాకుండా ఉండడానికి ఉపయోగించినారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ట్రావెల్ అవుతా ఉన్నప్పుడు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తా ఉన్నప్పుడు అక్కడ కొంచెం సెక్యూరిటీ ఇవ్వాలని కానీ, రోడ్డు క్లియర్ చేయడానికి కూడా మినిమం కొంచెం కూడా, అంటే వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తా ఉన్నారని అనిపించింది. ఆ ఇన్సిడెంట్ జరగకుండా మనం జాగ్రత్తలు తీసుకుందాము, ముందు పక్క కొంచెం రో పార్టీ కానీ లేదనుకుంటే ఆ రోడ్డుని క్లియర్ చేసుకుంటూ కారుకు దగ్గరగా ఎవరు రాకుండా చూడాలనే ప్రయత్నం ఎవరు చేయాల. మేము ఒక వాలంటీర్స్ని పెట్టుకొని సుమారుగా ఒక 100 మందిని పెట్టుకొని ఆ కారు చుట్టూ కూడా ఎవరు కూడా కారుకు దగ్గరికి రాకుండా, చిన్న ప్రమాదం రాకుండా, ఇన్ని వేల మంది వచ్చినా కూడా ఈ రోజు సక్సెస్ఫుల్గా ఈ రోజు ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయగలిగినామంటే 100% మేమందరిని కూడా వాలంటీర్స్ని పెట్టుకొని ఎక్కడ కూడా చిన్న సమస్య రాకుండా వారందరినీ కూడా తిరిగి పంపించగలిగినామంటే వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు చాలా చక్కగా పనిచేస్తున్నారని కూడా అర్థమవుతుంది. రైట్, మీతో జూపూడి గారు మాట్లాడతారట, ఒక్కసారి మాట్లాడండి. ఎమ్మెల్సీ గారు గుడ్ ఈవినింగ్. నమస్తే అన్న, బాగున్నారు? బాగున్నాం. ఇది పర్యటనకి ముందు ఎవరినన్నా అరెస్ట్ చేయడం జరిగిందా? రాత్రి కానీ మార్నింగ్ కానీ ఈ నోటీసులతో పాటు అరెస్టులు కూడా జరిగాయా అన్న? కొంతమందిని అయితే డెఫినెట్గా మా జిల్లా మైనారిటీ అధ్యక్షుడిని అలానే నగర మైనారిటీ అధ్యక్షుల్ని నా దృష్టికి మధ్యాహ్నమే వచ్చినాయి. వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టినారని, ఇంకా చాలా మందిని కూడా పోలీస్ స్టేషన్స్లో పెట్టినారు ఉదయం నుంచి తీసుకెళ్ళి అని చెప్పి విన్నాను. కానీ నాకు ఆ 2 పేర్లు మాత్రం నాకు విజువల్స్తో సహా పెట్టినారు. వాళ్ళని ఇళ్ల దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇంకా కూడా చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారని నేను ఆ తర్వాత ఒక ½ అవర్ రెస్ట్ తీసుకొని నేరుగా మీ ప్రోగ్రామ్కి రావడం కూడా జరిగింది. సో నేను నైట్ కల్లా కూడా ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కూడా డేటా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా కొన్ని ప్రైవేట్ కేసులు వేయాల్సిన అవసరం కూడా ఉంది, లేకపోతే మరీ ఇంత నోటీసులు ఇవ్వడం కానీ, మహిళల్ని వేధించిన అంశంలో కానీ వారికి మహిళలకి అర్ధరాత్రిలో నోటీసులు ఇవ్వడం కానీ ఇట్లాంటి అంశంలో మీరు లీగల్గా మూవ్ అవుతారా? డెఫినెట్గా నేను మా పార్టీ వాళ్ళతో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పినారు దీని మీద మనం చేయకపోతే భవిష్యత్తులో ఇంకా 4 ఏళ్ళు 3 ఏళ్ళు మనము ప్రతిపక్షంలో ఫైట్ చేయాల్సి వస్తుంది. సో తప్పకుండా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం మీద కోర్టుకు అప్రోచ్ అవుదామని కూడా చెప్పడం జరిగింది, వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ జనమే రాలేదు, VFX ఏదో పెట్టుకున్నారు, గ్రాఫిక్స్ పెట్టుకున్నారు, గ్రీన్ మ్యాట్లు పెట్టుకున్నారు అనని టీడీపీకి సంబంధించినటువంటి ఒక మీడియా లేకపోతే సోషల్ మీడియా ఎందుకు ఈ ప్రచారం మొదలుపెట్టాయి? ఏం చెప్తారు ఆ జనం గురించి, ఈ ప్రచారం గురించి? ఈరోజు ఇందాక జూపుడి గారు చెప్తా ఉన్నారు, ఈ జన స్పందన కానీ ఇంత రెస్పాన్స్ వచ్చిన దానివల్ల ఆ భయంతోనే నారా లోకేష్ గారి దగ్గర నుంచి మాకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేల దాకా కూడా ప్రతి ఒక్కరు కూడా వెంటనే దాన్ని డైవర్ట్ చేయడానికంటూ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి దాని మీద మమ్మల్ని కామెంట్స్ చేయడానికి ప్రయత్నించినారంటే ఆ జన స్పందన చూసి, నెల్లూరులో ఈ రోజు వచ్చినటువంటి సునామీని చూసి ఆ షేక్ అయినందువల్ల వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము ఒకరిని అణిచివేయాలని ప్రయత్నించినప్పుడు కామన్ మ్యాన్ కూడా ఇష్టపడాడు. సో ఈ రోజు అది జరిగింది, ఆ అణిచివేత జరుగుతా ఉంది అనుకున్నప్పుడు ఆ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో ఇది కరెక్ట్ అయినటువంటి చర్య అన్నది ఈ రోజు ప్రతి ఒక్కరిలో కూడా వినబడింది, కనబడింది. కాబట్టి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ ప్రోగ్రాం చాలా చక్కగా ఎలక్షన్స్ తో చూడట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 3 ఏళ్ల ఎలక్షన్స్ ఉన్నా కూడా ఓట్ల కోసం రాజకీయాలు ఆయన ఎప్పుడు చేయలా. ఆయన ఎప్పుడు కూడా ఒకటే, పేదల పట్ల మనము నిజాయితీగా ఉండాలా, పేదలకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా కూడా మనం వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడాలా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. లేకపోతే ఇంత అర్లీగా ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తాం? సో ఆయన ఆలోచన అది. సో దాన్ని ప్రజలు ఈ రోజు రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. చాలా చక్కగా ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ కావడం కూడా జరిగింది. ఒక ప్రధానమైన అంశం చెప్పండి. ఏడాది క్రితం ఇదే నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు కోల్పోయినటువంటి పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు ఏడాది తరువాత నెల్లూరు జిల్లాలో అడుగు పెడితే వచ్చినటువంటి స్పందన ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నాయి, ఎలాంటి సంకేతాలు ఇవి? వాళ్ళు 10 వాళ్ళకి వస్తాయండి.
ఈరోజు నేను ఒక ఫ్యాక్ట్ చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ లీడర్స్ క్యాడరే చెప్తా ఉన్నారు, మా పని అయిపోయింది, రాబోయే రోజులు మీవే అని. ఎందుకంటున్నానంటే ఈ మాట స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళ లీడర్స్తో పాటు తెలుగుదేశం పార్టీ ఈరోజు చాలా వరకు ఫెయిల్ అయింది. దీంట్లో అసలు ఆ మోసం, వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు కానీ అవన్నీ నెరవేర్చక ఈరోజు ప్రజల్లో వచ్చినటువంటి మార్పు అయితే ఈరోజు రగిలిపోతా ఉన్నారు. ఫస్ట్ది. రెండో పాయింట్కి పోతే లాస్ట్ టైం ఎలక్షన్స్లో 10కి 10 వాళ్ళకు వచ్చినాయి అని అంటే, సో దానికి కొంతమంది ఈవీఎంలు అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, ఏదైనా అనొచ్చు, రీజన్స్ ఏదైనా కావచ్చు. సరే, మనకు కూడా అనిపించింది, ప్రజల్లో కూడా ఈరోజు ఒక మార్పు అంటే ఒక మంచి పరిపాలన చూసిన తర్వాత, ఇలాంటి పరిపాలన ఈరోజు గమనించిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యొక్క మంచితనం కానీ, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారే రావాలి, ఆయనే ఉండాలా అనే ఆలోచన ఈరోజు ప్రజలు రాగలిగినారంటే ఈ అమావాస్యని చూడగలగడం అన్నది డెఫినెట్ గా ఈ రోజు ప్రజల్లో కూడా అందరిలో కూడా అది ఉంది. సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనే కాదు, మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం చెప్తే మేము చేసిన కార్యక్రమాలకే వేలాదిగా జనం వచ్చినారు. ఆ రోజు నుంచి అర్థమవుతా ఉంది తెలుగుదేశం పార్టీకి కానీ, కామన్ మ్యాన్కి కానీ. అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వచ్చిన తర్వాత ఇన్ని రెస్ట్రిక్షన్స్, ఇన్ని కండిషన్స్, ఇంత ఘోరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చినారంటే తప్పకుండా జనాల్లో ఆ మార్పు అన్నది ఈరోజు అందరికీ కూడా కనపడతా ఉంది. సో అది అధికారులు కూడా ఆలోచించుకోవాలా. ఈ కూటమి ప్రభుత్వం, ఈ పాలకులు చెప్పినంత మాత్రాన మనం చేసుకుంటా పోతే రేపొద్దున ఇబ్బంది పడతామనే విషయం కూడా ఈ అధికారులు తెలుసుకోవాలా. అధికారులు కూడా నేను ఒక సానుభూతి అయితే కనపడుతుంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేమేం చేస్తాం సార్, పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అలా ఉండేయనని. సో ఏదైనా కూడా మీరంటూ ఒక అధికారులు అయిన తర్వాత కొంచెమైనా కూడా కొన్ని పద్ధతులు పాటించాలని కూడా అధికారులు కూడా గమనించుకోవాలా. ప్రజల్లో మాత్రం ఈరోజు ఒక అద్భుతమైనటువంటి మార్పు ఉంది. తప్పకుండా దీన్ని ఇలానే కొనసాగిస్తాం. ఒక మంచి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందిస్తామని వైఎస్ఆర్సీపీ మీద నమ్మకం ప్రజల్లో ఉంది. దీన్ని ఇలాగనే కొనసాగించుకొని వైఎస్ఆర్సీపీని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ఫైనల్గా ఒక మాట చెప్పండి, మీ పార్టీ నాయకులందరిపైన ఈ రకంగా కేసులు పెడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగానూ ఉంది, జిల్లాలోనూ ఉంది. ఇలా పార్టీని ముఖ్య నాయకులందరిపైన కేసులు పెట్టి జైల్లో వేసేస్తూ ఉంటే పార్టీ వీక్ అవుతుందా? ఈ కేసుల్ని ఎదుర్కొని ఇంకొంత ఉత్సాహంతో ముందుకెళ్తుందా? ఏం జరుగుతుంది అసలు మీ పార్టీలో? సరే, ఒకటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒకటి అనుకోవచ్చేమో, మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని జైలు పాలు చేస్తే పార్టీ వీక్ అవుతుంది అని అనేది. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసి 80% ఓట్స్ వస్తాయి. సో స్థానికంగా మేము కష్టపడి ఒక 20% ఓట్స్ని మాకుండేటువంటి పరిచయాలతో వాటిల్లో వీటిలో తెచ్చుకుంటాం. సో స్థానికంగా ఉండేటువంటి లీడర్స్ని వీళ్ళు ఇబ్బంది పెట్టినంత మాత్రాన సానుభూతి ఇంకాస్త పెరుగుతుందే కానీ ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంతమంది మీద కేసులు పెడుతున్నారు కదా, ఈరోజు ఒకటండి, మా క్యాడర్ మాట్లాడే మాట ఏంటంటే, మా కనుక నోటీస్ ఇచ్చిన, మమ్మల్ని కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసిన, వాటిని లామినేషన్ చేసి ఇంట్లో తగిలించుకుంటామని చెప్పి నాతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది ఒక స్వాతంత్రంలో మనం పోరాడేటప్పుడు ఏ విధమైనటువంటిది కనిపించిందో ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి పరిపాలనలో కూడా అలాంటి మాటలే కనపడుతున్నాయి. ఒకతను అయితే ఒక పెద్ద 75 years అండి, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను మామూలుగా ఈ వయసులో నేను రేపు ప్రోగ్రామ్కి రాలేను అనుకున్నాను, కానీ నాకు ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చినారు, ఏం చేస్తారో చూస్తాను, ఈ నోటీస్ ఇచ్చినారు కాబట్టి రేపు పొద్దున్న నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్కి తప్పకుండా వస్తాను, ముందు రోజే వచ్చినాను, రాత్రికి ఇక్కడే ఉండి ఆ ప్రోగ్రామ్ చూసుకొని పోతాను, పెట్టిన కేసు ఏమవుతుంది ఆ కేసు పెట్టినందువల్ల అని వాళ్ళల్లో ఆ కసి కనిపించిందండి. సో అట్ట రెచ్చగొడతా ఉన్నారు ప్రజలంతా కూడా. కాబట్టి వీళ్ళు కేసులు పెడతారు, ఏదో దానివల్ల ఏదో స్థానికంగా ఉండే మాలాంటి వాళ్ళని కొంతమందిని పెడితే పార్టీకి ఏదైనా నష్టమవుతుంది అనుకుంటున్నారేమో, కానీ అందరిలో కూడా ఆ చేంజ్ అన్నది కనపడతా ఉంది. సో ఈరోజు ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, అది చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కాదు కదా, వాళ్ళు ఇబ్బందులు పడి నష్టపోయే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా వాళ్ళు కనుక వెళ్తే కనీసం పోటీ చేసేదాన్ని కూడా టీడీపీకి అభ్యర్థులు ఉంటారని చెప్తున్నాను. అది వాస్తవం కూడా, నేనేం అతిశయోక్తిగా నేను చెప్పే జరగబోయేది. అటువంటి పరిస్థితులు అభ్యర్థులు కరువయ్యే పరిస్థితులు వస్తాయంటారా టీడీపీకి?
ఇప్పుడున్నటువంటి పరిస్థితే కనుక చూసుకొని ఇదే విధంగా కనుక కొనసాగితే ఇప్పుడు చాలా మంది మీకు ఎమ్మెల్యేలో కూడా కనపడతా ఉందండి. రాబోయేది మనం ఇంకా మనకు సీట్లు ఇస్తారా, గెలుస్తామా తీసి పక్కన పెడితే ఉన్నన్ని రోజులు మనం ఏదో ఒక బెనిఫిట్ అవుదామన్న ఆలోచనతోనే ఈ రోజు సుమారుగా 80 మంది ఎమ్మెల్యేలు అలానే అటువంటి పరిస్థితే ఉందని చెప్పి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఎవరి పాటికి వాళ్ళు సర్దుకుంటా ఉన్నారు. సో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ మార్పు అనేది ఇంకా కూడా ఎక్కువయ్యే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది.